గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నేను ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతవరకు పర్సన్స్ గురించి నేర్చుకున్నాము. 5వ వీడియోలో మనం ఐ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఎలా వాడాలి ఐ అని, 5 సందర్భాల్లో ఎలా వాడాలి ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్ అని. ఈ వీడియోలో మనము నెక్స్ట్ది రెండవది అయినటువంటి ఉయ్ గురించి నేర్చుకుందాం. మనం ఉయ్ అంటే మనము లేదా మేము, మామూలు మీనింగ్. మన ఉయ్ ఏ సందర్భాలు ఎలాంటి పదాలతో మిగతా పదాలతో వాడాలి సంబంధించిన అనేది నేర్చుకున్నట్టయితే మనం సులభంగా ఉయ్ గురించి ఈజీగా ఎవరితో అయినా మాట్లాడేయచ్చు, వాక్యాన్ని ఈజీగా ప్రారంభించవచ్చు. చాలామంది విద్యార్థులు నాకు తెలిసిన అనుభవంలో ఈ ఉయ్ గురించి పదాలు కరెక్ట్గా వాడరు. వాళ్ళకి తెలియక పదాలు వేరే పదాలు ఏదో షార్ట్ కట్స్ వాడుతూ ఉంటారు. ఈ ఉయ్ గురించి మీ పూర్తి అవగాహన వచ్చిందనుకోండి, ఇది కొంచెం కష్టంగా అనుకుంటారు, కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే దీనంత ఈజీ ఏది ఉండదు. అందుకని నేను మీకు ముఖ్యంగా ఉయ్ గురించి బాగా చెప్పాలనుకుంటున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఉయ్ అంటే మీనింగ్ మామూలుగా మనము లేదా మనము, మేము. ఇందులో వాక్యం వచ్చేసి వీఆర్ ఇన్ క్లాస్, మనము క్లాస్లో ఉన్నాము. లేదా వీఆర్ ఇన్ హౌస్, మనం ఇంట్లో ఉన్నాము. వీఆర్ హ్యాపీ, మనం సంతోషంగా ఉన్నాము. అలాగే ఎన్నైనా వాక్యాలు చేస్తూ వెళ్ళచ్చు. ఒక వాక్యం తెలిసిందనుకోండి, 100 వాక్యాలు మీరు చేస్తూ వెళ్ళొచ్చు. మీకు ఫస్ట్ దాని గురించి పూర్తి అర్థం కావాలి, ఓ పదం గురించి. ఇక్కడ ఫస్ట్ ఉయ్ అంటే మనము లేదా మేము అన్న సందర్భంలో వాడాలి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత అవర్. అవర్ అంటే మనది, మా లేదా మావి, మాది, మనది అని వాడతాం మనం. దిస్ ఈజ్ అవర్ పెన్, ఇది మా పెన్ను. లేదా అవర్ హౌస్ ఈజ్ హియర్, మా ఇల్లు ఇక్కడ ఉంది, మా ఇల్లు ఇక్కడ ఉంది. అవర్ సెల్ ఫోన్ ఈజ్ హియర్, మా సెల్ ఫోన్ ఇక్కడ ఉంది, మాది అనే సందర్భంలో అవర్ వాడతాము. ఓకే. అలాగే నెక్స్ట్ మూడవది వచ్చేసి అజ్. అజ్ అంటే మమ్మలను లేదా మాకు. ఇందులో మన వాక్యం వచ్చేసి రాధా గివ్స్ అస్ నోట్స్, రాధా మాకు నోట్స్ ఇస్తుంది. మై ఫ్రెండ్ గివ్స్ అస్ గిఫ్ట్, మా ఫ్రెండ్ మాకు గిఫ్ట్ ఇస్తాడు. మళ్ళీ అలాగే దే టేక్ అస్ టు పిక్నిక్, వాళ్ళు మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తారు. అజ్ అంటే ఇక్కడ మమ్మలను అనే మీనింగ్ వస్తుంది. అందుకే మమ్మలను మాకిన సందర్భంలో అజ్ వాడాలి. చాలామంది విద్యార్థులకి ఈ యొక్క డిఫరెన్స్ తెలియక అజ్ అనేది వాడకుండా వేరే పదాలు వాడుతూ ఉంటారు. అందుకని అజ్ మళ్ళీ మీకు మంచిగా చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి 4వది అవర్స్. అవర్స్ అంటే మాది లేక మావి. దీస్ పెన్స్ ఆర్ అవర్స్, ఈ పెన్స్ మావి. దిస్ బ్యాగ్ ఈజ్ అవర్స్, ఈ బ్యాగ్ మాది. దిస్ సెల్ ఫోన్ ఈజ్ అవర్స్, ఈ సెల్ ఫోన్ మాది. ఇలాగ మనం మాది అనే సందర్భంలో మనం ఆర్స్ అనేది ఓఆర్ఎస్, అవర్స్ అనేది వాడతాము. నెక్స్ట్ చివరిది ఫైనల్గా 5వది అవర్ సెల్ఫ్స్. అవర్ సెల్ఫ్స్ అంటే మేమే, మా సొంతంగా, మాకే మేమే, మనకే మనమే ఏదైనా పని సొంతంగా చేస్తాం అనుకోండి, ఆ సందర్భంలో అవర్ సెల్ఫ్స్ అని వాడాలి. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్, వీ అవర్ సెల్ఫ్స్ గో టు స్కూల్, మేమే స్కూల్కి వెళ్తాము, ఎవరు తీసుకెళ్ళే అవసరం లేదు, ఎవరు మమ్మల్ని స్కూల్ దగ్గర దింపే అవసరం లేదు. అలాంటి సందర్భంలో వీ అవర్ సెల్ఫ్స్ గో టు స్కూల్, వీ అవర్ సెల్ఫ్స్ గో టు కాలేజ్, వీ అవర్ సెల్ఫ్స్ గో టు పిక్నిక్, మేమే పిక్నిక్ వెళ్తాము. వీ అవర్ సెల్ఫ్స్ స్టడీ లెర్న్ ఇంగ్లీష్, వీ అవర్ సెల్ఫ్స్ లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. ఇలాగ ఎన్నో వాక్యాలు మీకు చెప్పేయచ్చు. ఇది ఉయ్ అనేది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం పూర్తిగా. ఉయ్ అంటే మనము లేదా మేము. 2వది అవర్ అంటే మాది లేదా మనది. 3వది అజ్, మమ్మలను మాకు. 4వది అవర్స్, మాది లేదా మావి. 5వది అవర్ సెల్ఫ్స్, మేమే, మా సొంతంగా. ఇలా మీరు మొత్తం పూర్తిగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ యొక్క 6th వీడియో కంప్లీట్ అయిపోయింది. ఆల్ ద బెస్ట్.